ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పసులేటి సురేష్ గారు, మన సురేంద్ర నాయుడు గారు మాట్లాడింది విన్నారు, అలాగే భాను ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడింది విన్నారు. సో ఏంటి అసలు ఇవన్నీ కూడా పక్కన పెడతాం. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టేస్తే మాకు సురేష్ గారు మంచి భక్తుడు అని చెప్పేసి మాకు తెలుసు. వెంకటేశ్వర స్వామి అంటే భక్తి భయం ఉంది, దేవుడు అంటే మంచి విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఏంటి అసలు కల్తీ జరగలేదంటారా, లేకపోతే కల్తీ తెలియకుండా జరిగిందా, లేకపోతే అసలు టీటీడీకి తెలిసే జరిగిందా, తెలియకుండా జరిగిందా, ఏం జరిగింది? ఒక భక్తుడిగా మాట్లాడండి కాసేపు ఇవాళ. రాజు గారు, ముందుగా మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి మధుబాబు అన్న గారికి, సురేంద్ర అన్న గారికి, ఆంజనేయుల రెడ్డి గారికి నా నమస్కారాలు. ఈరోజు మీరు చెప్పినట్టు రాజకీయం చేసేటువంటి అంశం ఏమాత్రం కానే కాదు. ముమ్మాటికి ఇది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా నాయకుడైనా కూడా మేము భక్తితో రాజకీయం ఏమాత్రం చేసేటువంటి ఆస్కారమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేనే లేదు. ముమ్మాటికి ఈ ఆరోపణలన్నీ కూడా ఖండించదగినవి. ఇక్కడ స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది కేవలం ఆరోపణ మాత్రమే తప్ప ఎక్కడ కూడా ఆధారాలతో రుజువు చేయబడినటువంటి పరిస్థితి లేనటువంటి ఆరోపణ. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీకి మాకు ఎక్కడ లేని భక్తి ఉంది, ఎక్కడ లేని విశ్వాసం ఉందని మాట్లాడుతున్నారు. నిజంగా మీరు భక్తిభావం కలిగినటువంటి వ్యక్తులైతే ఈ రకంగా భక్తుల విశ్వాసాలను కలుషితం చేసేటువంటి ఆరోపణలు చేస్తారా? ఎక్కడైనా ఆస్కారం ఉందా? లడ్డు ప్రసాదం అంటే నేరుగా శ్రీవారి ఆశీస్సులు అందినట్టే లడ్డు ప్రసాదం అంటే. అలాంటి లడ్డు విషయంలో ఈరోజు కల్తీని చేశారు అనేసి ఆరోపణ చేస్తూ కోట్లాది మంది భక్తులతో ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మనోభావాలతో ఆడుకుంటుంది. ఇక్కడ మొదటి నుంచి ఆరోపణలు చూడాలి రాజు గారు. నేను ఇక్కడ చాలా చాలా క్లియర్ గా చెప్పగలుగుతా, ఇది కేవలం రాజకీయ ప్రేరేపిత కేసు తప్ప ఎక్కడ కూడా దీంట్లో నిజాలు లేవు. మొదటగా అసలు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కాదు, మొదటి నుంచి అసలు ఆధ్యాత్మిక భావం అన్నా భక్తి అన్నా ఎక్కడ కూడా మర్యాద లేదు, గౌరవం లేనే లేదు. 2001 తిరుమల ప్రసిద్ధ క్షేత్రంలో 1000 కాల మండపం లాంటి పురాతనమైనటువంటి మండపాన్ని నిర్దాక్షిణ్యంగా కూర్చేసి చారిత్రక ఆనవాళ్ళని లేపేసినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ వాళ్ళు మాట్లాడితే మేము వినాల్సి వస్తుంది, మా దౌర్భాగ్యం కాకపోతే. ఇక లడ్డూలో కల్తీ జరగలేదు అని ఈవో గారే చెప్పారు. అక్కడికి వచ్చినటువంటి నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపడం జరిగింది అనేసి అన్నారు. అంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉంది. ఏ రకమైనటువంటి నాణ్యత ప్రమాణాలను పాటిస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు. కేవలం నెయ్యే కాదు, అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలని స్వామివారికి వినియోగించేటువంటి ప్రతి పదార్థాన్ని కూడా పరీక్షించేందుకు పటిష్టమైనటువంటి ల్యాబ్ ఉంది. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాన్ని మేము మరింతగా ఆధునీకరించి చేపట్టడం జరిగింది. ఇందాక భానుప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ 320 రూపాయలకి నెయ్యి ఎలా కొనుగోలు చేశారు, అసలు ఎలా దొరుకుతుంది అన్నారు. మరి భానుప్రకాష్ రెడ్డి గారికి తెలియదా? 14-19లో 270 రూపాయలకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు పాలక మండలిలో సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి భానుప్రకాష్ రెడ్డి గారు. మరి వారికి తెలియదా ఏ రకంగా దొరికిందో? ఆ రోజు టెండర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు తీసుకొచ్చిందంట. మేము తీసుకొచ్చినటువంటి మార్పులు ఎందుకంటే ఇంకా నాణ్యత ఉండడానికి. ఒకసారి ఆ మార్పులు చూస్తే టెండర్ల విధానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి మార్పులు, డైరీ ఎక్స్పీరియన్స్, ఏడాది నుంచి 5 ఏళ్ళు మినిమం డైరీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నేషనల్ టెండర్లలో ప్రతిరోజు పాల సేకరణ సామర్థ్యం 4 లక్షల లీటర్లు ఉండాలి. నెలకు కనీసం 360 టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం ఉండాలి. గతంలో అయితే ఇది 240 ఉన్నింది. ఏడాదికి టర్నోవర్ 500 కోట్లకు పైగా టర్నోవర్ ఉండాల్సినటువంటి షరతు పెట్టారు. గతంలో 150 కోట్లు మాత్రమే షరతు ఉండేది. ఏడాదికి 5,000 టన్నుల ఉండాలని నిర్దేశించాం. అంటే ఈ షరతులను బట్టి నాణ్యతను పెంచడానికి ఉందా, నాణ్యతను తగ్గించడానికి ఉందా? ఈరోజు దేవస్థానం అధికారులు నెయ్యి ట్యాంకర్లను తిప్పి చాలా సురేష్ గారు ఒకసారి ఆ డాక్యుమెంట్ చూడండి. మీరు
సురేష్ గారు మీరు ఏదో డాక్యుమెంట్ చూసి చెప్తున్నారు. ఒకసారి పీసీఆర్ ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి. మీరు చెప్తున్నటువంటి డాక్యుమెంట్ మీరు వచ్చినాక మార్చింది అది. 250 కోట్లు టర్న్ ఓవర్ అనేది అంతకుముందే ఉందన్నమాట. అది కండిషన్ నెంబర్ 72 కింద 250 కోట్లు కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి యాన్యువల్ టర్న్ ఓవర్ ఆఫ్ ది ఫిల్మ్. ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం నేను చూపిస్తా ఆ డాక్యుమెంట్ చూడండి. 2020లో ఒక్క నిమిషం సార్ 29/2/2020లో వైవి సుబ్బారెడ్డి గారు సంతకం చేసినటువంటి డాక్యుమెంట్ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, ఒకసారి చూడండి. ఎంత దారుణం అంటే మీరు మాట్లాడుతున్నారు, ఓకే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ నాకు చూపించండి. కండిషన్ నెంబర్ 19 చూస్తే ఎంత దారుణమైనటువంటి విషయం చెప్తాను మీకు. ది డైరీ షుడ్ హ్యావ్ బీన్ కలెక్టెడ్ అట్లీస్ట్ 4 lakh లీటర్స్ ఆఫ్ కౌ మిల్క్ పర్ డే ఫర్ ద లాస్ట్ 1 year అనేసి అంతకు ముందు ఒక నిబంధన ఉంటే మీరు వచ్చాక ఆ నిబంధన తీసేశారండి. మీరు చూడండి, అక్కడ చూడొచ్చు కండిషన్ నెంబర్ 19 and 20 టు బి రిమూవ్డ్ అని చెప్పేసి మీరు వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి డెసిషన్. తర్వాత ఇట్ ఆల్సో షాల్ హ్యావ్ ఏ ప్రాసెసింగ్ కెపాసిటీ ఆఫ్ మినిమం ఆఫ్ 8 tons కౌ మిల్క్ ఫ్యాట్ అని ఉన్నారు. అసలు కౌ మిల్క్తో సంబంధం లేదు. కౌ మిల్క్ అనే పదాన్నే తీసేశారు. అక్కడ చూడండి, అసలు కౌ మిల్క్ అనే పదాన్నే తీసేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మీకు స్టాండ్ అయ్యింది ఆ డాక్యుమెంట్ చూడండి. కండిషన్ నెంబర్ 19 and 20 టు బి క్యాన్సిల్డ్. నిబంధన పెట్టాం కానీ నిబంధన తీయలేదు, మీరు గుర్తించాలా. 4 లక్షల లీటర్లు ప్రతి చూడండి, పక్కన ఉంది చూడండి సార్. కండిషన్ నెంబర్ 19 and 20 టు బి రిమూవ్డ్ మీరు చూడండి అక్కడ కండిషన్ నెంబర్ 19 and 20 టు బి రిమూవ్డ్. 19 and 20 ఏం చెబుతోంది? అంతకుముందు మీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందున్న 19-20 ఏం చెబుతోంది? 4 లక్షల లీటర్లు పర్ డే కంపల్సరీ ప్రొక్యూర్ చేసి ఉండాలి. కండిషన్ నెంబర్ 20 8 tons కౌ మిల్క్ ఫ్యాట్ ని ప్రొక్యూర్ చేయాలి. ఈ 2 నిబంధనలు ఎత్తేసారు. కౌ మిల్క్ తో అసలు సంబంధమే లేదు అనేటటువంటి ఒక అంశాన్ని అక్కడ స్ఫురిస్తుంది. అంటే మిల్క్ తో సంబంధం లేదు. ఇప్పుడు మీ ఏదైతే దీని మీద ఆరోపణలు వ్యక్తమవుతున్నాయో ఈ ఆరోపణలకు ఇది బలం చేకూర్చేటువంటి అంశం. నిబంధనలు మార్చాల్సినటువంటి అవసరం ఏంటి? 2020లో కావాలంటే చూడండి ఆ డాక్యుమెంట్ ఇంకొంచెం ముందుకెళ్ళండి. వైవి సుబ్బారెడ్డి గారి సంతకంతో ఉంటుంది. డాక్యుమెంట్ షేర్ చేస్తాను, మీరు పెట్టండి. ఇది మీరు తీసుకున్న డెసిషన్ సార్. ఇది టీటీడీ బోర్డ్ రెజల్యూషన్. అది టీటీడీ బోర్డ్ రెజల్యూషన్ సార్, నాది కాదు. అది నేను తయారు చేసిన పట్టిక కాదు. అది టెండర్ల విధానంలో చూడండి సార్. అరే ఆ డేట్ చూడండి సార్. చూడండి ఇప్పుడు అదే కేసు అంతా దాని చుట్టూనే జరుగుతుంది. కాదు మీరు చూపించండి, మొబైల్లో చూపించండి, మీ దగ్గర ఉంది కదా డాక్యుమెంట్. రాజు గారు అంటే వాస్తవాలు మాట్లాడదాం. నేనేంటంటే సురేష్ గారు లడ్డూకి సంబంధించి వెంకటేశ్వర స్వామి గురించి మనం వాస్తవాలు మాట్లాడదాం. మీ వైపు నుంచి మీ పార్టీ స్టాండ్ ఉంటే దాని గురించి మాట్లాడండి. కానీ నిబంధన గురించి మాట్లాడితే నాకు బాధ వేస్తుంది అనమాట. ఈ రోజు రాజు గారు ఈవో గారు లడ్డు విషయంలో మొదట మాట్లాడినటువంటి మాటలు మీరు ఒక స్థానికుడిగా మీకు గుర్తే ఉంటాయి. ఈవో గారు మొదట ఏం మాట్లాడారు అంటే ఈవో ఏమన్నా అసలు ఆలోచన లేకుండా అనాలోచితంగా మాట్లాడారని మీరు అనుకుంటున్నారా? ఈవో స్థాయి వ్యక్తి ఈవో ఒక రకంగా మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు ఒక రకంగా మాట్లాడతారు, అధికారులు ఒక రకంగా మాట్లాడతారు. కనీసము ఇంత ఆరోపణలు చేస్తున్నటువంటి ఈ రోజు ప్రభుత్వం గాని టీటీడీ గాని ఎక్కడైనా కూడా అధికారులను దీంట్లో ఇన్వాల్వ్ చేసినటువంటి పరిస్థితి ఉందా? ఇప్పటికీ ఒక్క అధికారినైనా విచారించిందా? ఈ రోజు నాణ్యతా ప్రమాణాలు చేయడానికి ల్యాబ్ ఉంది దేవస్థానంలో. ఆ ల్యాబ్ నాణ్యతా ప్రమాణాలను ల్యాబ్ ఆధునీకరించింది ఎవరి ప్రభుత్వంలో? ల్యాబ్ కి ఆధునిక పరికరాలను తీసుకొచ్చింది ఎవరి ప్రభుత్వంలో? దానికి నిధులు కేటాయించింది ఎవరి ప్రభుత్వంలో? చెక్ చేయాల్సింది ఏంటంటే ఆ ల్యాబ్ లో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి అర్హతలు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ల్యాబ్ తీసుకొచ్చారు, భద్రతా పరిమాణాలు పెంచారు, కానీ అందులో పనిచేసినటువంటి వాళ్ళ లిస్టు కూడా నేను మీకు పెడతాను. వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలు ఏంటి, మీ హయాంలో ఆ ల్యాబ్ లో